హలో, ఎప్పుడమ్మా డబ్బులు ఇచ్చేది? ఆగండి అమ్మగారు, ఒక వారంలో ఇస్తా. నేనైతే ఆగనమ్మా, మీ ఇద్దరు పిల్లలు తీసుకొచ్చేసి పనిలో పెట్టేస్తా ఇక. సరేండి అమ్మగారు. హలో, వెళ్ళావా అమ్మ మేఘనా? వెళ్తాను అమ్మగారు, దారిలో ఉన్నా. త్వరగా వెళ్ళమ్మా, మా అల్లుడు గారు ఊరికి ఫోన్ చేసి ఇసుకిస్తున్నాడు. ఎప్పుడు వెళ్తావమ్మా? వెళ్తాను అమ్మగారు. అందులో బలహీనమైన ఘటము. సరేండి అమ్మగారు. సరే, త్వరగా వెళ్ళేసాయి. సూది ఈ ఘటాలతో పోల్చుకుంటే ఆమె ఒక ఘటమా? సూది ఘటమో పిన్నిసి ఘటమో ఏం ఘటమో, మరి బలహీనమైన ఘటం అంట. చూద్దాం వెళ్ళి. టిక్ 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 టిక్. మీరేనమ్మా మేఘన అంటే? అవునమ్మగారు. రండి, కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు అమ్మగారు, నేను పని చేయడానికి వచ్చా. లేదులే, కూర్చోబ్బా. అక్కడ టేబుల్ మీద వెజిటేబుల్స్ ఉన్నాయి, కోసేసాయి. సరేండి అమ్మగారు. కాఫీ పెట్టుకొని వస్తా. సరేండి అమ్మగారు. వామ్మో వామ్మో, ఇన్ని ఇల్లు తిరిగిన కానీ ఎవరైనా కూర్చొని కింద టీ పోసారా? ఈ ఇంట్లో ఆమె అయితే మంచి కూర్చోమని టీ పోసింది. ఇదిగోరా, తాగురా. సరేండి అమ్మగారు. అయినా అమ్మగారు, ఇదేంటిది అమ్మగారు? ఇది బైబిల్ అమ్మా. అవునా అమ్మగారు? ఇది చదివితేనే నాకు మంచిగా ఉంటది, అందుకని రోజు చదువుతా. అవునా అమ్మగారు? టిక్ 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 టిక్. ఎవరమ్మా? అమ్మా, అంతా అర్థమైంది కానీ నా చైన్ నాకు ఇచ్చే. అమ్మగారు అమ్మగారు, నేనేం దొంగతనం చేయలేదు అమ్మగారు. మేము మొత్తం చూసాం కానీ మా చైన్ నాకు ఇచ్చే అమ్మా. అమ్మగారు, నేనేం చేయలేదు అమ్మగారు. నేనేం చేయలేదు అమ్మగారు. అర్థమైంది అమ్మ, ఇచ్చే. ఎవరెవరు మా ఇంటికి డిస్కషన్ చేసేది? ఏం లేదమ్మా, ముందు మా ఇంటికి పనికొచ్చింది పని ఉండకుండా మా కోడలు ఏదో డబ్బులు తీసుకుంటే ఏమైనా చైన్ తీసుకుని వెళ్ళింది. నిజమేనా? అవునమ్మా, మా ఆయన ఎంతో ఇష్టపడి చేయించుకున్నా. ఆ అమ్మాయి చూస్తే అలా కనిపించట్లేదు కదా. ఇగోండి అమ్మా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఇదిగో. చూపించండి. నిజమే నిజమే. సరే, ఎత్తాం మరి. ఇంతకి 10 లక్షలు. అవునా, 10 లక్షలా? సరే అండి. ఫోన్పే ఉందా? ఉంది. సరే, ఫోన్పే కొడతా. నెంబర్ చెప్పండి. 95 7. చెప్పమ్మా. 95739229. అనిపిస్తుంది లేదమ్మా, చూసుకో. ఏంది అక్కడెక్కడ ఫేస్ వేరేలాగా కనిపిస్తుంది నీది? అక్కడ నల్లగా ఉంది, ఇక్కడ తెల్లగా కనపడుతున్నా. అవన్నీ నీకు అవసరమా అమ్మా? మరి డబ్బులు కూడా 10 లక్షలు అంటే మామూలు అమ్మా. అది నా ఫోటో, చూసుకో మంచిగా. సరే నిజమే, చేస్తా. హలో ఏంటి చెప్పు. ఏమండి, 10 లక్షలు ఫోన్ పే చెయ్యరా? సరే, చేస్తా. త్వరగా చెయ్యండి. ఓకే. చూడమ్మా, వచ్చినాయో లేదో? వచ్చినాయి. హర్షవర్ధనేనా? నా పేరు అదే. చూడు వచ్చిన కరెక్ట్ చూసుకో. మళ్ళీ వచ్చినాయి. ఇవన్నీ ఇంకా మంచిగా ఉన్నాయి. ఈమె దగ్గర మా దగ్గర పిచ్చి షకలు చేసినట్టు ఈమె దగ్గర చేయకు, మంచిగా పని చేసుకో. సరేండి అమ్మగారు. థ్యాంక్స్ అమ్మగారు, చాలా సహాయం చేశారు. థ్యాంక్స్ ఎందుకమ్మా? థ్యాంక్స్ వద్దు. నేను కూడా ఒకప్పుడు అలాగే జీవించేదాన్ని. పని కోసం, పిల్లల కోసం ఆ ఇల్లు తిరిగేదాన్ని. కానీ ఎప్పుడైతే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నానో దేవుడే నాకు సహాయం చేశాడు. నీ భారం యెహోవా మీద మోపము అన్నప్పుడు నేను కూడా దేవుడి మీద భారం మోపినప్పుడు నా జీవితాన్ని కూడా మార్చాడు దేవుడు. నువ్వు కూడా మందిరానికి వస్తే దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. సరేండి అమ్మగారు. చూసారా ప్రేక్షకులారా, స్కిట్ ద్వారా అర్థమైంది కదా మనం ఎన్ని బాధలున్నా ఏదైనా మన భారం అంతా ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపినప్పుడు మన భారం అంతా దేవుడు తీరుస్తాడు. స్కిట్ ద్వారా అర్థమైంది కదా.